కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన పాత్రగా, ప్రత్యేకమైన కృపావరాలు ఇచ్చి వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమవుతుందండి? దాని కొరకు ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట శిష్యత్వపు లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. అర్థమైందండి? శిష్యత్వ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. అంటే ప్రభుతో అటాచ్మెంట్ అయి ఉండాలి. ఎవరితో అటాచ్మెంట్ కాదు. అంటే దాని అర్థము అందరికంటే కూడా ఎక్కువగాను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అనేకసార్లు మన హృదయాల్లో ఇంటిని గురించిన చింత, భార్య పిల్లల గురించిన చింత, అలాగే పనుల గురించి చింత, ఇంకా రకరకాల చింతలు ఉంటుంది. లేదంటే లోకంలో ఇంకేం చేయాలి, ఇల్లు కట్టుకోవాలా, లేదా అది చేసుకోవాలా, అది చేయాలి, ఇది ఇంకా లౌకిక సంబంధమైన చింతతో మీరు జీవిస్తున్నంత కాలము కూడా ఏంటవుతుంది ప్రియమైన బిడ్డారా? ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధమైన సత్యాలను మీరు నేర్చుకోజాలరు. అందుకని శిష్యత్వ లక్షణం ఎంతో అవసరం. మామూలు చాలా మంది పిలవలేదు కదండి అంటారు. పిలుపు ఆల్రెడీ వచ్చేసిందండి. పిలుపుని అందుకునే కదా నువ్వు రక్షణలోకి వచ్చావు. రక్షణ పొంది ప్రతి ఒక్కరు ఏం కావాలి? శిష్యుని కావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అందుకే మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి, సమాజంలో శిష్యుడిగా చేయండి. అంటే రక్షణ పొంది ప్రతి విశ్వాసం ఏం చేయాలి? శిష్యుడు అవ్వాలి. శిష్యుడు ఏంటి? దేవునితో నీకు సరైన సంబంధం ఉండాలి. సరైన సంబంధం ఉండాలంటే నీవు ఈ లోకంలో దేని ప్రేమించడానికి వీలు లేదు. అర్థమైందండి? మీరు దేని ప్రేమిస్తున్నారు మీకే తెలవాలి. అడగండి ఒకవేళ కావాలంటే, ప్రభా నేను దేని ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు ఏ రీతిగా జీవించాలి, అనుదిన ప్రార్థన ఏమై ఉండాలి. నిజంగా ప్రభు పట్ల నీకు ఆసక్తి ఉంటే, నిజంగా శిష్యుడిగా ఉండాలనుకుంటే, నిజంగా నీ మనోనేతలు వెలిగించబడాలనుకుంటే, నిజంగా పరలోకం అత్యున్నత స్థానాన్ని పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? ప్రభా నేను ఏం చేయాలి? నేను హృదయపూర్వకంగా నేను ప్రేమించేట నీ మనసు నాకు ఇవ్వు. ఈ లౌకికమైన చింత నుంచి నన్ను బయటికి తీసుకురా. మీరు విశ్వసించి నడిపించడం చూడండి, దేవుడు అన్ని ఆయనే సమకూరుస్తాడు. దేనికి చింతపడ అవసరం లేదండి. మీకు అనేకసారి చెప్పాను, నన్ను చూచారు కూడా మీరు మాట్లాడుతున్న వివాహమైన మొదలుకొని ఒక సంవత్సరంన్నర ఇంటి దగ్గర ఉండటం, ఆ తర్వాత నా భార్యను, ఒక కుమారుడు సంవత్సరం 6 నెలలు ఉంటున్నాడు అనుకుంటాను మా లీనోస్. 2022లో క్షమించాలి, 2002లో నేను సేవకు వెళ్దాం ప్రారంభమైంది. ప్రేమ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు వస్తాయి, చింతలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గర నేను మొరపెట్టుకుంటాం. ప్రభా ఈ ఆలోచనలో ఉంది, ఈ బాధనాలు ఉంది, ఈ పరిస్థితి ఉంది. ప్రతి దాన్ని ఎక్కడ చెప్పుకుంటాం? దేవుని దగ్గర చెప్పుకుంటాం. దేవుని దగ్గర వదిలిపెట్టి ఏం చేస్తాం? ప్రభా నీ చిత్తం ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా నడిపించు ప్రభా. ఈ రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అర్థమవుందండి. ఏనాడు ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏం చేయలేదు, ఒక్క పైసా అడిగినది మార్గం లేవు. అలాగే మాకు ఆ కష్టం ఉంది, ఆ శ్రమ ఉంది, ఆ బాధ ఉందని ఇప్పటి వరకు చెప్పినట్టు దాఖలు లేవు. అన్ని ఆయన జరిగిస్తూ వెళ్తున్నాడు. ఉంటే తింటాం, లేకుంటే లేదన్నట్టుగా ఉంటాం అంతే. ప్రియమైన దాని అర్థం ఏంటంటే ఇది కేవలం ఒక్కరే కాదు, ప్రతి విశ్వాసి కూడా అవసరం. విశ్వాసి అంటే అర్థం ఏంటండి? విశ్వాసి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు విశ్వాసి ఎట్లా అవుతారు? శిష్యుల దగ్గర వదిలిపెట్టండి. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఈరోజు పని ఉంటే చేస్తాను, రేపటి కూడా ఆయన చూసుకుంటాడు. అందుకే అనవసరమైనవన్నీ ఏం చేయాలి? కట్ చేసుకోవాలండి. లౌకిక సంబంధం అన్నీ ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. ఎవరు అనుకుంటే ఏమైంది? ఎవరు అనుకుంటారు? అయ్యో వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళేమనుకుంటారు? అర్థమైందండి?
కాబట్టి మనుషుల వైపు చూడడం కాదు, కానీ ఎవడో దేవుని వైపు చూడాలి. మనుషుల కొరకు కాదు. మనుషులు మనం చూడకపోని, మెచ్చుకోకపోని, గౌరవించకపోని, మన ఇంటికి రాకపోని. అర్థమైందండి? నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, నేను నడుస్తాను అని ఏం చేయాలి? ఆయన వచ్చి చూస్తూ వెళ్ళాలి. ఆయన శిష్యులం అవ్వాలి. కానీ మనకు అన్ని ఉండాలి, అన్ని సౌకర్యాలు అన్ని ఉండాలి అని అనుకుంటే మాత్రము నీకు ఏమి ఏం దొరకదు. ఆత్మీయ విషయాలు నీకు అసలు ఎలాంటి మర్మాలు నీకేం కావు, అర్థము కాదు. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. ప్రియులారా, ఎందుకు యేసుకు శిష్యుడు అవ్వాలనుకుంటున్నాడు? ప్రేమ శిష్యత్వ లక్షణాలు రావాలి. దేవుడు చెప్పింది, ప్రభు ఆజ్ఞాపించింది శిష్యులు చేయమని, శిష్యులుగా ఉండమని. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అపోస్తల కార్యంలో కూడా మన 1వ అధ్యాయం నుంచి కూడా 6వ అధ్యాయం వరకు మనం చదివినప్పుడు విశ్వసించిన వారు అని చూస్తాం. ఆ రోజు దాదాపు అప్పటికి సంఘ స్థాపన జరిగి ప్రేమ దాదాపు 5-6 సంవత్సరాలు అయ్యింది. తర్వాత ఏమయ్యారు? శిష్యులు అయిపోయారు. అంటే దాని అర్థము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళడానికి ఏమైనా పర్వాలేదు, మేము ప్రభుతో ఉంటాం, ప్రభుని గురించి ప్రకటిస్తాం, ప్రభు గురించి జీవిస్తాం అన్నట్టు సమర్పణతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు మళ్ళీ అనేక మందికి ఏం లేదు, సమర్పణ లేదు. సమర్పణ ఏం చేస్తావు? ప్రార్థిస్తావు, ప్రభా ఇదిగో నేను రెడీ అయిపోయాను, నన్ను ఏ రీతిగా వాడుకోవాలనుకుంటున్నావు, నన్ను ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు, నాకు మార్గం చూపు, నడిపించు, నీ చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ప్రియమైన పిల్లారా, ఆ యొక్క మనము యెషయా గ్రంథం చదివినప్పుడు ప్రియులారా అక్కడ చూస్తాం, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే ఇదిగో నేనున్నాను అనగానే వారు ఈరోజు కావాలి. అది ప్రభు దగ్గర మొరపెట్టాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి. దానికి మనం సిద్ధపాటు చేసుకోవాలి. కంఫర్టబుల్ లైఫ్ ఏం చేయాలి? మనం వదిలిపెట్టాలి. చూడండి, శిష్యులు యేసు ప్రభువుని వెంబడించకపోతే వాళ్ళ ఇంటికాడ మంచి హాయిగా ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ టైంకి అన్నం దేవుడు యేసు ప్రభు పెడితే ఆ టైంకే తింటున్నారు. 3 రోజులు మీటింగ్ జరిగితే 3 రోజులు అన్నం లేకుండా ఉన్నారండి. అర్థమైందండి? ఇద్దరు మనకు ఒక పూట అన్నం లేకపోతే ఏమవసరం? ప్రియమైన పిల్లారా, కంగారు పడిపోతాం. బాగా గ్రహించాలి. కాబట్టి ప్రియమైన పిల్ల బాగా గ్రహించవలసిన విషయం. ఎందుకంటే వారి మనోని వెలిగింపడింది, ప్రభువుని గుర్తించాడు, వారు వెంబడించారు. కాబట్టి అనేకమైన సత్యాలు వారికి దేవుడు బోధించాడు. మనం చూస్తాం. అందుకే ఇక్కడ మీరు సువార్తలు మీరు చదివినప్పుడు కొన్ని ఏమో పబ్లిక్ మాత్రం బోధించాడు, కానీ సపరేట్గా శిష్యులు పెట్టుకొని అనేక విషయాలు, లోతైన విషయాలు తెలియపరిచాడు. ఆయన రాకడ గురించిన విషయాలు కూడా యేసు శిష్యులకు మాత్రం తెలియపరిచాడు. అర్థమవుతుందండి? విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఒక చక్కటి మాట యోహాను సువార్త రాయబడింది. యోహాను సువార్త రాయబడిందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా. ఇక్కడ ఏమన్నాడండి? నమ్మిన యూదులతో. నమ్మితే సరిపోదు, నమ్మిన వారితో ఏం చెప్తున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. మన ఉపదేశం అని అంటాం. ఏ ఉపదేశం అయితే మీరు వింటున్నారో ఆ ఉపదేశం ఏం చేయాలి? మీరు నిలబడాలి. అవును, ఈ వాక్యం ప్రకారం ఉండాలి, నేను నిజమైన శిష్యుని అవ్వాలి. ప్రియమైన పిల్ల, నిజమైన శిష్యుని అవ్వాలి. ఆ వాక్యం నిలిచింది అభేమవుతావు, నువ్వు నాకు శిష్యుడు అవుతావు. పుట్టిన శిష్యుడు కావు. దేవుని వాక్యం నిలబడాలి అంటే యేసయ్య ఏం చెప్తున్నాడో దాన్ని చేసేవాడికి ఉండాలి.
కాబట్టి ఈ విషయాన్ని మనందరం బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఆది కాండం నుంచి కూడా మనం చదివినట్లయితే ఎవరైతే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారో, అంటే ఎవరినైతే దేవుడు నిత్యత్వం కొరకు లేదా ఆయన ఆశీర్వాదం కొరకు పిలిచాడో వాళ్ళందరూ ఏం చేశాడు తెలుసా? ప్రియులారా, సుఖవంతమైన జీవితం ఏం చేశాడు? తీసేశాడు. ఉదాహరణ అబ్రాహాం చూడండి మీరు. అబ్రాహాం ఊర్లో హాయిగా ఉండొచ్చు, కానీ ఏం చేశాడు ఆయన? ప్రియమైన బిల్లారా, యాత్రికునిగా చేసేశాడు. చివరికి అక్కడికి హారానికి వచ్చారు. ఆహారంలో చక్కగా ఉన్నారు, కానీ దేవుడు అక్కడ కూడా ఉండనివ్వలేదండి. ఎందుకంటే ఆ చేవలసిన కానానికి. ఇది చాలా మంది కానానికి ప్రయాణమై ఎక్కడ ఆగిపోయారు? ఆరాన్లో ఆగిపోయారు. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది పరిశుద్ధులు అనబడిన వారు ఎక్కడున్నారు తెలుసా? ఆరాన్లో ఉన్నారండి. ఎందుకంటే ఆరాన్లో ఏంటిది? అదొక మైదానము, అక్కడ ఎలాంటి లోటు లేదు, నిండిపోయారు. అర్థమైందని? పరదేశి జీవితం అనేటువంటిది చాలా మందికి ఏముండదు, ఇష్టం ఉండదు. అర్థమైందా? అక్కడ ఏమైంది? అందుకే ప్రభు ఏం చేశాడంటే, ఎవరైతే నడిపించారో అతన్ని, ఆరాలు తీసుకొచ్చారో అతన్ని చంపేశాడు. ఆయన తండ్రిని చంపేశాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడి ఎక్కడ పంపి కానానికి తీసుకొచ్చాడండి. అర్థమైందండి? అబ్రాహాముకి తండ్రి పేరు తేరాహు అనుకుంటా కదండి. ఆ తేరాహు తేరాహు ఏం చూపిస్తున్నాడు? మన యొక్క ప్రాచీన పురుషుని చూపిస్తుంది. ఈ ప్రాచీన పురుషుడు అంటే పాత ఆదాము స్వభావము మనము దేవుని పిలుపుని అందుకొని మారు మనసు పొంది రక్షణ పొందినప్పటికి కూడా మనలో ప్రాచీన పురుషుని స్వభావము ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంటుంది. ఈ ప్రాచీన పురుషుడు కోరుకునేది ఏంటి తెలుసా? దాని శరీరత్వము కోరుకునేది ఏంటి తెలుసా? సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటాడండి. అర్థమవుతుందండి? సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటాడు. అందుకే ఏం చేయాలి? దాన్ని చంపాలి. అందుకే ఆత్మహత్య శరీరం చంపితే మీరు జీవించదరా అంటారు. అర్థమైందా? అప్పుడే నువ్వేం కాదు, శిష్యుడిగా కాగలవు. అన్ని నేను అనుకున్నది జరగాలి, అన్ని సౌకర్యం, ఏ లోటు ఉండకూడదు అని ఒకవేళ నువ్వు దాని గురించి ప్రయాసపడితే క్షమించండి. ఒకరు ఇష్టపడితే ప్రియమైన బిల్లారా, నువ్వు దాని కొరకు ఏర్పాటు చేయటంలో నిమగ్నమై ఉంటావు. అర్థమైందా? నిమగ్నమై ఉంటావు. ఏం సమకూర్చుకోవాలి, ఇంటికి ఏం సమకూర్చుకోవాలి, ఎక్కడ అదే సమకూర్చుకోవాలి, ఇది సమకూర్చుకోవాలి, ఏం చేస్తావు? సౌకర్యం కొనటం కొరకు ఏం చేస్తున్నావు? ప్రయాస పడతావు. అర్థమైందండి? అందుకే విశ్వాసులైన వారు నిజమైన శిష్యులు అవ్వాలంటే నిజాన్ని దేవుడు నడిపిస్తున్నారు. ఎవరైతే నిజమైన మంచి మనసుతో ప్రభువుని వెంబడించి ప్రభువుని జీవించాలని ఆశపడతారో నిత్యముగా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అబ్రాహాము నడిపించాడండి. అర్థమైందండి? అందుకే అతను విశ్వాస తండ్రి అయ్యాడు. తాను ఒక్కడే కాదు, తన యొక్క కుమారులను కూడా అదే మార్గాన్ని బోధించి నడిపించాడు. అర్థమవుతుందండి? తర్వాత మనము మోషేని చూస్తాం. మోషేని మరి 40 సంవత్సరాలు కూడా రాజభవన్లో పెట్టాడు. ఎక్కడ తరిమేశాడండి? అరణ్యంలో తరిమేశాడండి. అక్కడ అసలైన శిష్యుడు అయ్యాడు. అర్థమైందండి? అతను స్వయమును తీసేసి తన తాను ధీరుడై తగ్గించుకునే స్థితికి రావటం మనం చూస్తాం. అలాగే చాలా మంది పరిశుద్ధులు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. అర్థమైందండి? శిష్యులు కూడా ఏది అందరూ ఒక్కసారి ఒక్కలాంటి వారు కాదు, 12 మంది. అందులో చేపలు పట్టేవారు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారు ఉన్నారు, మొత్తం ఇలాంటి వారు సుంకలకు వసూలు చేసే వ్యక్తి, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, ఇస్కరియోతు యూదా లాంటి వారు. అర్థమైంది? ఇంకా చాలా మంది ఉన్నారండి.
ధర్మశాస్త్రం తెలిసిన వారు ఉన్నారు. అయితే అందరూ ఏం చేశాడు? అందరినీ రమ్మన్నాడు, పిలిచాడు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? యేసయ్య వెంబడిస్తున్నారండి. చివరికి మాకు ఆకలి అవుతే వెన్నులు తుంచుకొని తింటున్నారండి. మరి అర్థమవుతుందా? అంటే సౌకర్యవంతమైన జీవితం అనేది విడిచిపెట్టి ప్రభుత్వం కాబట్టి అనేకమైనటువంటి సత్యాలు వారికి అర్థమైంది. ప్రభువును గుర్తించగలిగారు. ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డారా, మరి తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఆయనకి ఎంతో గొప్ప హోదా కలిగిన వ్యక్తి కదా. చదువులో ఉన్నతమైన వ్యక్తి, అలాగే పరిసయుడు, అలాగే సన్నేంద్రియ సభలో ఆ, సభ్యుడు, అలాగే గొప్ప ధనవంతుడు. ఆ దినంలోనే తరసు నుంచి వచ్చి యెరూషలేం యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, అనింద్యుడు, పేరు పొందిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకున్నాడో ఏం చేస్తాడంట? అన్ని విడిచిపెట్టుకున్నాడు. అన్ని ఏం చేస్తాడు? అన్ని సౌకర్యాలు, అన్ని అధికారాలు ఏం చేసి వదులుకున్నాడు. చివరికి దేవుని స్వాగతం, దేవుని సేవను ఏం చేస్తున్నాడు? ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి ఒక మనోనేతను వెలిగించబడినటువంటి వ్యక్తి బాగా అర్థం చేసుకోవాలి. మరి ఏం కావాలి? సుఖ సౌకర్య జీవితాన్ని వదులుకోవాలి. అప్పుడే పరలోకమైనటువంటి విషయాలను ఏం చేయగలడు? గ్రహించగలడు. అప్పుడే ప్రభు మనతో ఏం చేస్తాడు? అనేక విషయాలు తెలియపరచగలడు. నువ్వు లోకరీతిగా, శరీరీతిగా ఏదేది వదులుకుంటావో అంతగా పరసంబంధమైన వాటికి, పరసంబంధమైన ఆశీర్వాదానికి ఏమవుతావు? యోగ్యుడు అవుతావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు. అలాగే ప్రభు కూడా నిన్ను వాడుకుంటాడు. అర్థమైందండి? ఏదో మేము చెప్పే బోధన బోధించడానికి కాదు. ప్రియులారా, మీరు బోధించవలసింది ఏం తెలుసా? మీకంటూ ఒక ప్రత్యేకమైన కృప దేవుడు ఇచ్చాడు. ఆ కృప ప్రత్యక్షపరచబడాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రియులారా, మిమ్మల్ని నిజమైన శిశువులుగా అప్పగించుకోవాలి. దానికి మోకరించాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చాలి, హృదయపూర్వక సమర్పణ చేసుకోవాలి. ప్రభా, నేను నిజమైన శిష్యునిగా ఉండాలి, నన్ను బలపరచు, నడిపించు. అవును ప్రియమైన పిల్లలు, అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజమైన మనోనేతలు వెలిగింపబడితే ఏమవుతాడు? సౌకర్యమైనటువంటి జీవితాన్ని వదులుకుంటాడు. మనం చూస్తున్నాం కదండి, పాత నిబంధన కాలంలో కావచ్చు, కొత్త నిబంధన కాలంలో కావచ్చు, పరిశుద్ధులందరూ కూడా ఏం చేశారు? అన్ని విడిచిపెట్టుకొని ఏం చేశారు? ప్రభు కొరకు అడుగులు వేసినప్పుడు వాని దేవుడు తన మహిమగల పాత్రగా వాడుకున్నాడు. సహోదరులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. మనం చూసాం యేసు ప్రభుని కూడా స్త్రీలు కూడా వెంబడించారు. మగ్దలేని మరియా, అలాగే ఏ రోజు గృహ నిర్వహణ యొక్క భార్య సూసన్న, ఇంకా చాలా మంది ఉన్నారు. యేసుని వెంబడించారు వారు. అందుకని దేవుడు వారిని ఏం చేశారు? అద్భుతమైన మహిమకరంగా వాడుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే. అర్థమవుతుందండి? తర్వాత మనం చూసినప్పుడు ఎలీషా. ఏలి అయితే ఆల్రెడీ అడవిలో ఉండేటువంటి వ్యక్తి. ఎలీషా, అందరూ కూడా ప్రేమ. కొంతమందికి అన్ని కలిగి ఉన్నా కూడా వారు తమది కానట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళ హోదాను ప్రేమించలేదండి. బహుశా లోకరీతిగా నీకు మంచి హోదా లోకం ఇచ్చుండొచ్చు, కానీ అక్కడ ఉన్నప్పుడు ఆ హోదా కంటే ఎక్కువగా దేని ప్రేమించాలి? దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఉదాహరణకి దావీదు అడవిలో గొర్రెలు మేపుతుండే ఎంత భక్తి పరుడుగా ఉన్నాడో అదే రీతిగా ప్రియమైన పిల్ల రాజు అయిన తర్వాత కూడా అదే భక్తిని ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎస్తేరు
అర్థమైందా? రాణి అయినప్పటికీ కూడా ప్రేమారా తన హోదాను పట్టుకోవాలో జీవించడానికి దేవుని ప్రజలు రక్షించడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడింది. దానియేలు షద్రకు మేషకు అబేద్నెగోలు బానిసలుగా బాలురుగా ఉన్నప్పటికీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. చివరికి దానియేలు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవునికి ఏం చేయలేదు, తన స్థానాన్ని ప్రేమించలేదు లోకరీతిగా. ఆయన దేవుని ప్రేమించాడు, దేవునికి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి బహుశా దేవుడు లోకరీతిగా అన్ని నీకు ఇచ్చినప్పటికీ కూడా దానికి అది ప్రేమించవలసి ఉంది. నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఏం చేయాలి? దేవుని ప్రేమించే వ్యక్తి కూడా, దేవుని వెంబడించేవాడు, దేవుని వాక్యాన్ని అనుసరించాలి ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే. అర్థమైందా? దేవుడు ఏ స్థానంలో మనం పెట్టినప్పటికీ కూడా ఆ స్థానంలో ఏం చేయాలి? దేవుని వాక్యానుసారముగా అడుగులు వేసేవాడు ఉండాలి. కానీ ఇప్పుడు నా పేరు పోతుందేమోనని, నా హోదా పోతుందేమోని, నాకున్న ధనం పోతుందని యోగుని చూడండి. అర్థమైందండి? అది పోతుందో ఇది పోతుందని ఏం చేయకూడదు. అది కాదు మన దృష్టిలో. నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను. అనుకూల సమయం కావచ్చు, ప్రతికూల సమయం కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా సరే నేనేం చేయాలి? దేవా, నీ వాక్యాన్ని అనుసరించాలి, నీ శిష్యునిగా ఉండాలి. ఎలా అన్ని వదిలిపెట్టే రావటం కాదు, ప్రభు కొరకు నిజంగా జీవించాలి. పోషణ మంచి ఉద్యోగులు ఉండొచ్చు, మంచి లోకరీతి హోదాలు దేవుడు పెట్టుండొచ్చు, అక్కడ నిజమైన శిష్యుడిగా జీవించవచ్చు. ప్రేమ, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరు ఒక స్థలంలో పెడతాను. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అసలు శిష్యులు ఏంటంటే, సత్యం ఏంటంటే, ఎవరి మనోనేతలు వెలిగింపడిందో వారికి ఒక మహిమ గల దర్శనము దొరుకుతుంది. వాళ్ళ దృష్టి ఇక్కడ ఉండదు. వాళ్ళ దృష్టి అంతా కూడా నిత్యత్వం గురించి. ఆ నిత్యత్వం పోవాలంటే ఈ లోకంలో నేనేం చేయాలి? ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, బైబిల్ ఏం బోధిస్తుందంటే ఈ లోకంలో ఎలా జీవించి పరలోక రాజ్యం చేరాలని కాదు. మరి అర్థమైందండి? ఈ లోకంలో ఎలా బ్రతికి పరలోకంలో చేరాలని కాదు. పరలోకంలో చేరటానికి ఈ లోకంలో ఎలా జీవించాలి అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. పరలోక రాజ్యం చేరటానికి ఈ లోకములో మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం మనకి ఉపదేశిస్తుంది. అందుకని దేవుని వాక్యం చదివేటప్పుడు, ప్రభా నేను ఏ రీతిగా నడుచుకోవాలి, నీ చిత్తం ఏంటిది అని అనుదినము కూడా ఏం చేయాలి? మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం చదవాలి. అలాగే దైవ జనుల ద్వారా పరిశుద్ధ మనకు బోధించినప్పుడు కూడా, అవును నేను ఏ రీతిగా జీవించాలి, ఏంటి నడుచుకోవాలి అన్నటువంటి ఒక మనసు సమర్పణతో మనం ఏం చేయాలి? మనం ముందుకు అడుగులు వేయాలండి. కాబట్టి అందుకే ఒక విశ్వాస దృష్టి ఎల్లప్పుడూ కూడా ఏం కలిగి ఉంటుంది చెప్పాను. ఆ పరలోకం చేయటానికి ఈ లోకం ఎలా జీవించాలి, నేను ఏ రీతిగా ప్రభువుని మహిమపరచాలి. దేవుని వాక్యం అనేకసార్లు చెప్తుంటాను ఈ మాట కూడా. ప్రియమైన దేవుడు తన పనిని ముగించి ఏం చేశాడు? విశ్రాంతిలో ప్రవేశించినట్టు ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వారు కూడా తమ పనిని ముగించాలంట. ఇప్పుడు మనం ముగించవలసిన పని ఏంటిది? నంబర్ 1, మనము క్రీస్తు స్వభావంలోకి మార్చబడాలి. రెండోది, ఈ లోకంలో ఆయన మహిమపరచాలని, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే దేవుడు నీ ద్వారా ప్రత్యక్షపరచాలి. నువ్వు దైవిక స్వభావంలోకి మారితే ఆటోమేటిక్గా నీ మూలంగా దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. ఆ రీతిగా ఏం చేయాలి? ఈ పనిని నువ్వు ముగించాలి. ఈ లోకంలో ఏ రీతిగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి నడుచుకొని తండ్రిని ప్రత్యక్షపరిచాడో, తనకు నియమించిన పనిని కంప్లీట్ చేశాడో, అదే రీతిగా మనం అందరూ కూడా ఏం చేయాలి? మనం కూడా మనకు ఇవ్వబడిన పనిని ముగించాలండి. అప్పుడే విశ్రాంతికి వెళ్తాం. అందుకని ప్రతి విశ్వాసి కూడా ఈ సత్యాన్ని, విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం అప్పగించుకుందాం. ఇది ఆనాటి పరిశుద్ధులు కూడా ప్రేమ ద్వారా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఏం చేశారు? ఆ విశ్వాస జీవితం సాగారు. ఆ పునాదులు గల పట్టణాన్ని చూస్తూ ఏం చేశారు? కదా అడుగులు ముందుకు వేశారు.
ఆ పునాది పట్టణాన్ని చూస్తూ ఈ లోకం వారు ఏం చేశారు? పరదేశం యాత్రికులము. వాళ్ళకి డబ్బు లేక కాదు, ధనం లేక కాదు, శక్తి లేక కాదు. అనుకుంటే అబ్రహాము ఒక రాజ్యాన్ని స్థాపించగలవాడు, ఒక అంతఃపురం కట్టుకొని ఉండొచ్చు. నేను ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేయబడి ఈ దేశం అంతా ఇప్పుడే ఆక్రమించేసుకుంటా అనొచ్చు. కానీ దేవుని చిత్త ప్రకారము ఆయన నడిపించే రీతిగా నడవడం ప్రారంభించాడు. నడుస్తూ నడుస్తూ ఆ పునాదు పట్టణం ఒకటి ఉందని చెప్పి నేను చేరవలసింది అక్కడికి ఇక్కడికి కాదనుకొని ఏం చేశాడు? తన దృష్టి ఆ ఆ పరలోకం వైపు పెడుతూ ఈ లోకం ఏం చేస్తున్నాడు? ఆ? తాను అనుభవించగలిగినటువంటి సుఖ సౌఖ్యాలను కూడా ఏం చేసి వదులుకొని గుడారం నివసిస్తూ ఏం చేస్తున్నాడు? ముందుకు సాగుతున్నాడు. అలాంటి వారి దగ్గర దేవుడు దిగి వస్తాడండి. అలాంటి వారి దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు దిగి వస్తాడు. దేవుడు కూర్చోబెట్టడానికి స్థలం కూడా లేదండి. ఉన్నది ఒకటే గుడారం వేసుకున్నాడు అండి. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ? డబ్బు లేక కాదు. మన ఈరోజు డబ్బు దొరికింది అనుకోండి, ఏం కథలు కడతాం మనకే తెలియదండి. ఏదో డబ్బులు కనబడితే ఏం చేస్తాం? ఏం చేయాలో మనకే తెలియదు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర ప్రైవేట్ సైన్యమే, ట్రైన్డ్ అయినటువంటి సైన్యమే 318 మంది ఉన్నారంట. ఇక ఆస్తి పాసులు ఎంత ఉండొచ్చు? ఆయన ఏం చేస్తాడు? గుడారం నివసిస్తున్నాడు. ప్రభు వస్తే ఎక్కడ కూర్చోబెట్టి? చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం కూడా వాళ్ళకి ఉన్నతమైన పిలుపు పిలువబడింది మనకి. అబ్రాహాము కంటే కూడా ఉన్నతమైన పిలుపు మనకి ఉంది. కాబట్టి ఆ పిలుపుని అందుకున్న మనము అబ్రాహాము కంటే ఎక్కువగా మనము ప్రేమ ఏం చేయాలి? మనం నిత్యత్వం కొరకు మనం ప్రయాసపడవలసిన బాధ్యత ఉంది. అంటే కొత్త నిబంధనలో మీరు పరదేశ యాత్రికరి ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? మీ శరీరకీలను ఏం చేయండి? విసర్జించండి అని పేతురు భక్తుడు అంటున్నాడు అండి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రిగా ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. అర్థమైందండి? శరీరాశలను ఏం చేయాలంట? విసర్జించండి. మన పరదేశం కానీ శరీరాశను విసర్జించి ఏం చేయాలి? ప్రేమ ప్రభువును వెంబడించడానికి, ప్రభువును సేవించడానికి, ప్రభుత్వం ఉండటానికి నాకు ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభానని మనకి దేవునికి ఏం చేయాలి? పరిపూర్ణ అభినవ సంబంధం కలిగిన వారికి ఉన్నది. అన్యోన్య సహవాసం కలిగిన వారికి ఉన్నారు. అటువంటి సహవాసం కలిగి ఆయన సేవిస్తూ ముందుకు సాగి కృప ఇవ్వమని ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దైవమానికి స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం. జీవముల దైవమానికి స్తోత్రం. పవిత్రానికి స్తుతులు. అత్యుల సింహాసనాశ్రయం తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుల ఆస్తుతులు. పరలోకపు తండ్రి నీకు స్తుతులు. జీవముల దైవమా నమ్మదగిన వడానికి స్తుతులు. సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం. పరిశుద్ధుల స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో నీకు సౌకర్యవంతమైనటువంటి జీవితం కోరుకుంటున్నావా? అలా అయితే నీ మనోనేతలు ఇంకా వెలిగింపబడలేదు. ఒక నిజమైనటువంటి యొక్క మనోనేతలు వెలిగింపైన వ్యక్తి అయితే ప్రియ సహోదరుడా, నీవు ఈ లోకంలో సుఖ సౌకర్యం కలిగి ఉండడానికి ఇష్టపడవు. ఉన్నదులను వదులుకొని ప్రభు నన్ను ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలో ఉండడానికి నేను బద్దుడనే సమర్పణ చేసుకొని నువ్వు అడుగులు ముందుకు వేస్తావు. అంతేకాని వారితో వీరితో చూడవు. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేయవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అబ్రాహాం వెంబడించే రీతిగా నువ్వు వెంబడిస్తావు.
పేతురు వెంబడించిన రీతిగా వెంబడిస్తావు. యోహాను యాకోబులు మెత్తయి వెంబడించిన రీతిగా వెంబడిస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సౌకర్యాన్ని నువ్వు ఏమాత్రం కోరుకోవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధ దైవమానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తుతులు, పరిశుద్ధుడానికి స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమానికి స్తుతులు, సర్వశక్తి గల దైవమానికి స్తుతులు, పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు దైవమానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నువ్వు మాకు అనుగ్రహించేటువంటి గొప్ప సమయాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా ప్రభువా, నిజమైన దర్శనం పొందిన వారంగా మా ఒక్కొక్కరు కూడా ప్రభు తండ్రి సుఖకరమైనటువంటి సౌకర్యమైన జీవితాన్ని వదులుకొని నీ శిష్యులుగా నేను వెంబడించి సేవించి నీ వలే మార్చబట్టకు, నీ స్వభావానికి మార్చబట్టకు అయ్యా, నీ పరలోక రాజ్యం చేయుట కొరకు మా కొరకు నియమించినటువంటి ఆ అత్యున్నతమైన స్థానాన్ని ప్రభు శోధించుకుంట కొరకు మాలో ఒక్కొక్కరు ఆయుక్తపరచండి. అలాగే నీ బిడ్డలందరూ కూడా తమ జీవితాన్ని అప్పగించుకొని నీవు వారిని ఏ రీతిగా వాడుకునే ఉద్దేశం కలిగి ఉన్నావో వాటిగా నీ నామహింపను వాడబట్టకు ఒక్కొక్కరి కృప దయచేసి దీవించమని, ఆశ్రయించమని నీ ఆక్లాసమైతే ప్రభు తిరిగి మీ కోసం కృపాసం ఉంచి నడిపించమని యేసు నడిపాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన ఆజ్ఞ పర్యంతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా యేసు కృప వందనాలు. ప్రైజ్